మహానాడు వేదికగా టీడీపీ ఆడింది అసలు డ్రామానా లేక నిజమైన అభివృద్ధి గురించి చర్చ? ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు దాటింది. కొత్త పెన్షన్లు ఏవి? నిరుద్యోగ భృతి ఏది? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేవి అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు టీడీపీ నాయకులను సూటిగా ప్రశ్నించారు. అభివృద్ధి గురించి మాట్లాడాల్సింది పోయి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికే మహానాడులో సమయం కేటాయించారు. సొంత డబ్బా కొట్టుకోవడంలోనే చంద్రబాబు గారు, లోకేష్ బిజీగా ఉన్నారు. మరి ఎంత దారుణమంటే అసలైన కార్యకర్తలు లేక కూలీలకు డబ్బులిచ్చి మహానాడును సక్సెస్ అనిపించుకోవడానికి టీడీపీ పార్టీని టీడీపీ నాయకులు మోసం చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇప్పించాలనే విషయంలో చిత్తశుద్ధి లేదు. మహిళా రిజర్వేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాపీ కొట్టడమే తప్ప కొత్తగా టీడీపీ ఇప్పుడు చేసింది ఏమీ లేదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు విమర్శించారు. రాచమల్లు చెబుతున్న ఈ విషయాలపై మీ అభిప్రాయం ఏమిటి? టీడీపీ మహానాడు సక్సెస్సా ఫెయిల్యూరా? కామెంట్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు కార్యక్రమంపై తీవ్ర విమర్శలు చేస్తూ మాట్లాడిన ముఖ్యాంశాలు ఏమిటంటే, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను, సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు గారు అమలు చేయలేదని, మహానాడు వేదికగా దీనిపై ఎందుకు సుష్టత ఇవ్వలేదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ప్రశ్నించారు. ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన వాళ్లకు కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పి, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టేసి రైతులకు ఇవ్వాల్సిన భరోసా వంటి విషయాలపై స్పందించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. సంపద సృష్టిస్తానని, దానిని పేదలకు పంచుతానని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారని, ఈ 2 ఏళ్లలో ఎంత సంపదను సృష్టించి ప్రజలకు పంచారో ఒక శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము చంద్రబాబు నాయుడుకు ఉందా అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. మహానాడులో ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడకుండా కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికే ఎక్కువ సమయాన్ని కేటాయించారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు విమర్శించారు. మహానాడులో చంద్రబాబు నాయుడు గారు తనను తాను పొగుడుకోవడానికి, సొంత డబ్బా కొట్టుకోవడానికి, లోకేష్ తన తండ్రిని పొగుడుకోవడానికి అనగా పరడబ్బా కొట్టడానికి, మరియు నాయకులు ఒకరినొకరు పొగుడుకోవడానికి అనగా పరస్పర డబ్బా కొట్టుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారని రాచమల్లు ఎద్దేవా చేశారు. ప్రొద్దుటూరు వంటి నియోజకవర్గాల్లో నిజమైన కార్యకర్తలు రాకపోవడంతో సభ్యత్వ కార్డులను సేకరించి కూలీ ఇచ్చి మనుషులను రప్పించి మహానాడు సక్సెస్ అయినట్లు చూపించుకోవడానికి టీడీపీ పార్టీని కూడా మోసం చేస్తున్నారని రాచమల్లు ఆరోపించారు. ప్రతి సంవత్సరం మహానాడులో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేయడం వెనుక చిత్తశుద్ధి లేదని, చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ అంటే అసూయ ఎక్కువని, ఆయన ఎన్టీఆర్ పేరును కూడా తొలగించాలని గతంలో చూశారని రాచమల్లు ఆరోపించారు. మహిళలకు 33% రిజర్వేషన్లు ఇస్తామని టీడీపీ చెబుతుంటే అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు రాజకీయంగా, సామాజికంగా గొప్ప ప్రాధాన్యత కల్పించారని రాచమల్లు గుర్తు చేశారు. టీడీపీ పథకాల పేర్లు మారుస్తూ వైసీపీ పథకాలను కాపీ కొడుతోందని రాచమల్లు విమర్శించారు. మొత్తంగా మహానాడు ప్రజల సమస్యలను పక్కన పెట్టి కేవలం విమర్శలకే పరిమితమైందని, ఇది ఒక అట్టర్ ఫెయిల్యూర్ కార్యక్రమం అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు విమర్శించారు. ఇంకా రాచమల్లు ఏమన్నారో ఆయన మాటల్లోనే వీక్షించండి. రాష్ట్ర ప్రజలందరికీ ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, మొన్న 2 రోజులు తెలుగుదేశం పార్టీ మహానాడు పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించినారు. ప్రతి సంవత్సరం వాళ్ళు మహానాడు నిర్వహించే కార్యక్రమమే, కొత్తేం కాదు. కాకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ పార్టీ వైపు నుంచి నడిపే
కార్యక్రమం కాబట్టి దీని గురించి మేము మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన ముఖ్యమంత్రి కాకపోతే మేమైతే స్పందించకపోయిందాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడును వేదికగా చేసుకొని ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన చెప్పాల్సిన మాటలేంది, చెప్పిన మాటలేంది, ఈ రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారు వైపు నుంచి ఆశిస్తా ఉండే మాటలు, ఎన్నికల కంటే ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏ మేరకు నెరవేర్చినారు, సంక్షేమ పథకాలు మాకు అందిస్తామని మాతో ఓట్లు తీసుకున్నారు కదా, దాని ప్రతిఫలంగా మాకు చెప్పిన సంక్షేమ పథకాలను మాకు అందించినారా లేదా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మీరు చెప్పినారు కదా, ఏ మేరకు అభివృద్ధి చేసినారు, లేకుంటే మీరు ప్రధానమైనటువంటి ఎన్నికలకు ముందు మీ ఆయుధం సంపద సృష్టి, నేను సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించే విధానం తెలుగుదేశం పార్టీకి మాత్రమే తెలుసు, ఆ సంపద సృష్టించి ఆ సంపదను పేద ప్రజలకు నేను పంచుతాను అని ప్రధానమైన ఆయుధంగా ఎన్నికలకు ముందు ఆయన చెప్పినది. రాష్ట్ర ప్రజలు ఈ మహానాడు వేదికగా ఏం ఆశిస్తారంటే, ఏ సంక్షేమ పథకాలు మాకు అందించినావయ్యా, ఏ అభివృద్ధిని మాకు చేసినావయ్యా, ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ మేరకు సంపదను సృష్టించి మాకు పంచినావయ్యా, ఇది నీ నోటి నుంచి మాట్లాడితే మేము వింటాం. మాకు అవసరమైన మాటలు కూడా ఇవే. అందులోనూ 2 సంవత్సరాలు అయింది మీరు ప్రభుత్వం లేకొచ్చి, పోనీ ఏదో మీరు గెలిచినాక ప్రభుత్వం లేకొచ్చిన తర్వాత 3 నెలలకు 6 నెలలకు మహానాడు జరుగుతా ఉంటే అది హనీమూన్ ట్రిప్ అనుకున్నాంలే. అది ఇంకా పెళ్లి హనీమూన్ మూడ్ లో ఉన్నారు వాళ్ళు, సంవత్సరమే కాబట్టి ఇంకా మనం తప్పులు వాళ్ళని వెతకాల్సిన అవసరం లేదనుకోవచ్చు. లేదు, హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఇక ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరము, ప్రజలకు మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉండే సమయం ఇది. మరి 2 సంవత్సరాలు పాలన జరిగిన తర్వాత మహానాడుని వేదిక చేసుకొని మీరు చెప్పాల్సింది ఏంది చంద్రబాబు నాయుడు గారు? ఈ 2 సంవత్సరాల ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా నడిపినారో చెప్పాలా, మీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చెప్పాలా, సంక్షేమాన్ని ఏం అందించినారో చెప్పాలా, అభివృద్ధి ఎక్కడ చేసినారో చెప్పాలా, సంపద ఎంత సృష్టించినారో చెప్పాలా, ఎన్ని అప్పులు తీర్చినారో చెప్పాలా. ఇవి చెప్పలే. మీరు ప్రజలు ఆశించిన వాటిని మాట్లాడలే. మీరు ఏం మాట్లాడినారు? మొదలు పెట్టిన కాడ నుంచి 27, 28 2 రోజులు ఆద్యంతము మీరు మాట్లాడేది మహానాడు ఏంటంటే గన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వర్చువల్ మహానాడు అని చెప్పి క్లస్టర్ల వైజ్ గా, అంటే ఉదాహరణకు కాన్స్టిట్యున్సీ ఒక 15-20 చోట్ల మహానాడు నిర్వహించడం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. ఏం మాట్లాడినారు మీరు? ప్రజలు మీ నుంచి ఆశిస్తా ఉండే సంక్షేమాన్ని, అభివృద్ధిని, మీ పనితీరును, లేకుంటే మీ ఆత్మ పరిశీలనలో ఇది చేసినాం, ఇది చేయలే, ఈ సంవత్సరం ఇది చేస్తాం. ఉదాహరణకు 60 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలా, 2 ఏళ్ళైంది, ఒక కొత్త పెన్షన్ ఇలే. ప్రజలు ఏం చూస్తారు నీ నోటి వైపు? చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదిగో ఇప్పుడు పెన్షన్ ఇస్తాము అని ఎప్పుడు చెప్తాడా అని నీ నోటి దిక్కు చూస్తారు. అంతే కదా? నీ నోటి వైపు నుంచి జగన్ షటనా కొడుకు, జగన్ దుర్మార్గుడు, రాజశేఖర రెడ్డి ఫ్యాక్షనిస్టు, ఈ అవసరం లేదు వాళ్ళకు. నీ నోటి నుంచి ఆ మాటల వలన వాళ్ళకు జరిగే ప్రయోజనం లేదు కాబట్టి వాళ్ళు ఆశించరవి. కానీ నువ్వేం మాట్లాడలే. నువ్వేం మాట్లాడినావు? నువ్వు కరెక్ట్ గా చెప్పాలంటే, జగన్ ను ప్రేమించే మేము సైతం జగన్ ను రోజుకి ఎన్నిసార్లు తలుసుకుంటామో అంతకు 10 తలుసుకుంటారు వాళ్ళు. ఈ విషయంలో నాకు అసూయ కలుగుతుంది. చంద్రబాబు నాయుడు, లోకేష్ ను, తెలుగుదేశం పార్టీని చూసినప్పుడు జగన్ ని ప్రేమించేది మేమా వీళ్ళ అనిపిస్తుంది నాకు. మేము రోజుకు అనుకుంటే 4 సార్లు 5 సార్లు అనుకుంటాం. ఏదో మా పిల్లల దగ్గర, పిల్లల దగ్గర, మా కార్యకర్తల దగ్గరనో, మా జగన్ ఇట్టోడు, ఇంత మంచోడు, అంత మంచోడు, అంత గొప్పోడు, ఇంత గొప్పోడు, ఇంత ధైర్యస్తుడు, అంత ధైర్యస్తుడు, ప్రజలకు ఇది చేసినాడు, అది చేసినాడని 4 సార్లు 3 సార్లు 5 సార్లు అనుకుంటాం. అంతకంటే ఎక్కువ అనుకుంటే మళ్ళీ పక్కన మా వాళ్ళు అంటారు పొద్దుకు లేని పని బడాయని. కానీ మీరు మహానాడులో 1000 సార్లు మీరు జగన్ నామస్మరణ చేసినారు. జగన్ 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 జగన్. 27వ తారీఖు ఉదయం మొదలు పెడితే 28వ తారీఖు సాయంకాలం వరకు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ నామస్మరణతో మారుమోగిపోయింది మహానాడు. దీన్ని ప్రేమనా, భయమా, లేకుంటే రేపొద్దున ప్రభుత్వం లేక ఆయన వస్తే మన పరిస్థితి ఏందని మీకు ఉస్సు ఆడుతున్నాయా? ఇదే ప్రజలకు అవసరం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలారా, మహానాడు ఆద్యంతం జరిగినది ఏంటంటే గన సొంత డబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. ఇదే జరిగింది. సొంత డబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. సొంత డబ్బా అంటే చంద్రబాబు నాయుడు నా పాలన గొప్పది, నేనే మొత్తం సూపర్ 6 అయిపోయింది, సూపర్, నేను ఇది చేసిన అది చేసిన, ఇది సొంత డబ్బా. పరడబ్బా, లోకేష్ మైకి తీసుకుంటానే మన ఆయన ఇంత గొప్పోడు, మన ఆయన సెల్ ఫోన్ కనిపించినాడు, మన ఆయన మంట లేకుండా వంట చేపల పులుసు చేసినాడు, మన ఆయన సెల్లులో లైట్ వెలుగుతా చూడి అది మన ఆయన కనిపెట్టాడు, సింధుకు బ్యాడ్మింటన్ మన ఆయన నేర్పించినాడు. ఇది పరడబ్బా, మీ నాయన పొగిడేది. పరస్పర డబ్బా, ఒకరినొకరు పొగుడుకోవడం, మీ నాయన నువ్వు పొగుడుతావు, నిన్ను మీ నాయన పొగుడుతాడు. ఇది పరస్పరము. సొంత డబ్బా అంటే మిమ్మల్ని మీరు కొట్టుకోవడము, పరడబ్బా అంటే మమ్మల్ని తిట్టడం. అర్థమైంది కదా ప్రజలారా? సొంత డబ్బా అంటే వాడు చెప్పుకోవడము, పరస్పర డబ్బా అంటే ఒకరిని వారు పొగుడుకోవడము, పరడబ్బా అంటే జగన్ తిట్టడము. ఇది తప్ప మహానాడులో ఏమన్నా జరిగిందా? ఏమి జరగలే. ఇప్పటికి అడుగుతారా నేను, సంక్షేమ పథకాలకు సంబంధించి గాని, అభివృద్ధికి సంబంధించి గాని మీరు ఏం చెప్పినారు? రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పి మాతో ఓటు వేసుకున్నావు, నువ్వు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తావు? 60 సంవత్సరాల నిండిలో కొత్త పెన్షన్ జగన్ అయితే ప్రతి 6 మాసాలకు ఒకసారి రాజ్యాంగబద్ధంగా ఇస్తాన్నాడు, నువ్వు 2 ఏళ్ళైనా కొత్త పెన్షన్ ఇలే, ఎప్పుడు ఇస్తావు? ఫీజు రీఎంబర్స్మెంట్ కట్టక పిల్లలు చదువులు సంకనాగిపోతున్నాయి, ఎప్పుడు కడతావు? 3000 కోట్ల బకాయి. ఆరోగ్యశ్రీ
ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం లేదు, జబ్బును ఉన్న పేదవాళ్ళు మరణిస్తున్నారు, అది ఎప్పుడు నువ్వు మళ్ళా పునరుద్ధరణ చేస్తావని చెప్పి ప్రజలు నీ నుంచి ఆశిస్తున్నారు. చెప్పవు. 18 మెడికల్ కాలేజ్ సంకనాగిపోయినాయి. చెప్పవు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఇవ్వాల్సిన డబ్బు గురించి చెప్పవు. 3 తుఫాన్లు వచ్చినాయి, ఈ 2 ఏళ్లలో 4 వచ్చినాయి. పంట నష్టం చెప్పవు. డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయి, దాని గురించి మాట్లాడలే. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, దాని గురించి మాట్లాడలే. కరెంటు బిల్లులు పెంచాలని చెప్పినావు, విపరీతంగా పెంచినావు. ఈ ఎండల కాలం షాక్ కొడుతోంది, దాని గురించి నువ్వు మాట్లాడవు. నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని చెప్పినావు, దాని నుంచి మాట్లాడవు. 20 లక్షల ఉద్యోగాలని చెప్పినావు, దాని గురించి మాట్లాడవు. మెగా డిఎస్సి అన్నావు, దగా డిఎస్సి చేసి 20 లక్షల రూపాయలకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నావు, దానికి సంజాయిషి లేదు. 45 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పినావు, జగన్ ఇచ్చినది. ఆడవాళ్ళకు 18,500 రూపాయలు సంవత్సరానికి, దాని గురించి లేదు. ఎట్లా బొమ్మరింగా ఏంది నువ్వు మాట్లాడింది? గొడ్డలి పార్టీ. నువ్వు మాట్లాడింది ఏంది? గొడ్డలి పార్టీ, తల్లి చెల్లి, ఫ్యాక్షనిస్టు, దుర్మార్గం. ఏం మీరు మాట్లాడింది? ఏం అవసరం ఉంది దీనివల్ల? ప్రజలకు దీని వల్ల అవసరం ఏమన్నుందా ముఖ్యమంత్రి గారు? ప్రజలకు అవసరమైన మాటలు మాట్లాడాయి అంటే, ప్రజలకు అవసరమైన మాటలు మీరు ఒక్కటి కూడా మాట్లాడకుండా, సరే మేము అడుగుతున్నాం ఈ రోజు ప్రజల వైపు నుంచి, నీవు సంపదను సృష్టించి పంచుతానని చెప్పినావు. 2 సంవత్సరాలైంది. ఎంత నీ సంపద సృష్టించినావు? ఎంత సంపదను సృష్టించినావు? ఈ రాష్ట్ర ఖజానాకు నీవు ఆదాయ వనరును కొత్తగా సృష్టించినది ఎంత? ఆ సంపదను పేదవాళ్ళకు నువ్వు పంచినది ఎంత? శ్వేతపత్రం విడుదల చేయి, సమాధానం చెప్పు. సిగ్గు లేకుండా మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మహానాడులో కూడా అబద్ధం చెప్తున్నాడు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోతే ఆ అప్పునంతా నేను మళ్ళా తీర్చడానికి ప్రయత్నం చేసి దీన్ని నిర్మిస్తానా ఈ రాష్ట్రాన్ని చెప్తే, మీ కేశవులే ఆర్థిక మంత్రి అసెంబ్లీలో చెప్పినాడు. ఎన్ని లక్షల కోట్లు? అంతా కలిపిన 6 లక్షల కోట్ల అప్పు కాదు, అందులో మీది 3.5 లక్షల కోట్ల అప్పు ఉంది, మంజేసిన 3 లక్షల కోట్ల అప్పు ఉంది, 10 లక్షల కోట్ల అప్పు లేదని అసెంబ్లీలో చెప్తే, నిన్న మహానాడులో మళ్ళా చెప్తున్నాడు ముఖ్యమంత్రి 10 లక్షల కోట్ల అప్పు అయినా అది నేను చాలా కష్టపడతానని చెప్పి. నోటికి వచ్చేది అబద్ధాలు, నోటికి వచ్చేది అబద్ధాలు, నోటికి వచ్చేది అబద్ధాలు, వేరేదే లేదు. కారణం ఏంటంటే, ప్రజలారా, ప్రజలైనా మీకు మోసం చేసినారు. ఎన్నికలప్పుడు అబద్ధాలని చెప్పి మీకు ఈ డబ్బులు ఇస్తాం, ఆ డబ్బులు ఇస్తాం, ఈ డబ్బులు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి మీరు ఆశ పన్నారు. ఎట్లాంటి వాళ్ళు ఆశ పెట్టింది? 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకు 1,500 వేస్తా అని చెప్పినావు. ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అందరికీ వేస్తా అని చెప్పినావు. ఇంకా వీలుంటే 3 ఉంటే సరిపోదు, ఇంకొక 2 కనండి అని చెప్పినావు. ఓపిక ఉంటే ఇంకా 2 కనండి, 5 మందికి ఇస్తా అని చెప్పినావు. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, వాళ్ళు మా ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు, 1,500 చొప్పున 4,500 నెలకు వస్తుంది, సంవత్సరానికి వచ్చేసి 12,4 40, 12,5 60, 54,000 వస్తుంది మా 3 ఆడపిల్లలకు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలకు 1,08,000 వస్తుంది, నాకు ఈరా మగడా అంటున్నారు. చనవా ఇది చెప్పినావా మహానాల్లో? మా ఇంట్లో ఒక నిరుద్యోగి డిగ్రీ చదువుకునేవాడు ఉన్నాడు, 3,000 వస్తుంది, సంవత్సరానికి 36,000 వస్తుంది, 2 సంవత్సరాలు అయింది, 72,000 వస్తుంది, 72,000 ఈరా మగడా అంటున్నారు. చిన్నవా? మా ఇంట్లో ఒక తాత ఉన్నాడు, 60 సంవత్సరాలు నిండిన వాడు, నువ్వు 4,000 పెన్షన్ ఇచ్చింటే 2 ఏళ్లకు మాకు 96,000 వస్తుంది, ఆ 96,000 నాకు ఇయ్యి అంటున్నారు. చిన్నవా? ఇవి చెప్పవు. జగన్ నామస్మరణ తప్ప మీకు ఏమీ లేదు. మీరు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినారు. దారుణం ఏంటంటే, ప్రజలను మోసం చేసినారు. ఇప్పుడు మీ పార్టీని మీరే మోసం చేసుకుంటున్నారు. మీ పార్టీని మీరే మోసం చేసుకుంటున్నారు. ఎట్లా? ఏ విధంగా చెప్తా. ఉదాహరణకు ప్రొద్దుటూరే చెప్తా. ఇది ఒక్కటి ప్రొద్దుటూరుది. ప్రొద్దుటూరులో సభ్యత్వ నమోదుకు 100 రూపాయలు కట్టినారు చానాల కిందట. 100 రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు చేసినారు వాళ్ళు. 100 రూపాయలు కట్టాలా. 100 రూపాయలు కట్టా ఇన్సూరెన్స్ పాడో పరిదేశీ అని చెప్పినారు. ప్రతి వార్డులోను ప్రతి పల్లెలోను స్థానిక నాయకుడు 100 రూపాయలు కట్టి ఎల్లయ్య పేరో, సుబ్బయ్య పేరో, పుల్లయ్య పేరో, ఎవరో పేర్లు రాసుకున్నారు. ఇదే జరిగింది సభ్యత్వం. అందుకు 40,000 30,000 పొద్దుటూరు అని చెప్పినారు. వాళ్ళు నిజంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని హృదయపూర్వకంగా స్వీకరించిన వాళ్ళు కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ కూడా 40,000 మంది 50,000 మంది కార్యకర్తలు ఉండడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. మరి ఎక్కడి నుంచి ఇచ్చినారు 40,000 అంటే 100 రూపాయలు కట్టే బాగానే అడిగైపోయినాయి. ఇప్పుడు ఏం చేసినారు వీళ్ళు? పార్టీకి కూడా మోసం అంటే గన. ఉదాహరణకు ప్రొద్దుటూరు నంద్యాల వరదరాజరెడ్డి కుమారుడు, వీళ్ళ తెలివితేటలు ఎట్లాంటి అంటే, ఈ క్లస్టర్లు పెట్టినారు మహానాడు. అంటే 1, 2, 3, 4, 5 వార్డులు కలిపి ఒక చోట మహానాడు. ఈ 5 వార్డుల్లో క్లస్టర్లలో జరిపినప్పుడు ఒక్కొక్క వార్డులో సభ్యత్వ నమోదు చేసిన వాళ్ళు 400, 500, 5 వార్డులు కలిపి 2,500 ఉంటారు. ఈ 2,500 మంది ఆ ఇన్కన్వీనియన్స్ లేకి బొల్లవరం లేకి వచ్చి మహానాడు జరపాలి. అంటే 1,000, 1,500, 2,000 రావాలి. రారు కదా. సభ్యత్వం నిజంగా మీ వాళ్ళు కాదు కదా. కార్యకర్తలు ఇంట్రెస్ట్ లేదు కదా. మహానాడుకు రారు కదా. ఆడ ఫెయిల్యూర్ అవుతారు కదా. ఆడ రికార్డు వాళ్ళు ఆన్లైన్ లో కనపడుతుంది. ఎందుకంటే సభ్యత్వ నమోదు కార్డు ఉంటుంది కదా. ఆ కార్డు తీసుకొచ్చి గీకాల లోపలికి వచ్చినప్పుడు. ఈయన వరదరాజరెడ్డి కొండారెడ్డి ఏం చేసినారంటే, ఎట్లా మనకు కార్యకర్తలు లేరు, సభ్యత్వం తీసుకునే వాళ్ళు మనోళ్ళు కాదు, ఈ రారు కాబట్టి మీరు ప్రతి వార్డులోనూ సభ్యత్వం ఏనైతే ఉన్నాయో 60, 70, 50, 80 చొప్పున కార్డులు తీసుకురండి. మనుషులు వద్దు, కార్డులు అని నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని చోట్ల కలిపి, అంటే 41 మున్సిపల్ వార్డులు, 30 గ్రామ పంచాయతీలు కలిపి అన్ని చోట్ల 12,000 కార్డులు సేకరించుకున్నారు. 12,000 కార్డులు సేకరించుకుని సభ్యత్వ కార్డులు ప్రతి కష్టంలోనూ ఆ కార్డు గీకినారు. 50, 70, 80, 100 గీకినారు.
అప్పుడు వాళ్ళకి ఆన్లైన్ ఏం కనిపిస్తుంది? 12,000 మంది ఈ క్లస్టర్స్ ద్వారా మహానాడులో పాల్గొన్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కనిపిస్తుంది. దాని ప్రకారం సూపర్ హిట్ గా తెలుగుదేశం పార్టీ మహానాడు పొద్దుటూరులో జరిగింది. ర్యాంకింగ్ లో 5వ దాడికి ఎన్ని 5 ఎందుకు 5 వచ్చాయి 6 వచ్చాయి చూసి రాచి ఎన్ని వచ్చాయి మార్కు ఇంట్లో బుక్ పెట్టుకుని రాచి. మన కార్యకర్తలా మనుషులు లేరు, కార్డులు వచ్చినాయి ప్రజలారా. ఆ మనుషులు ఎక్కడి నుంచి వచ్చినారంటే మీరే చూసుకోండి ఒకసారి వీడియో చూడండి. ఎవరు ఆ మనుషులు మీకే తెలుస్తుంది. కార్యకర్తలా సభ్యత్వమా కాదా అని. 300 రూపాయలు 200 రూపాయలు. మా దర్శన పనులు అయితే 300 రూపాయలు. నాగేంద్ర నగర్లో 150 రూపాయలు. మొగోళ్ళకైతే క్వార్టర్ బాటిల్. భద్రమ్మ కవార్డులో 150 రూపాయలు. కూలిచ్చి కార్డు తీసుకొచ్చి కార్డు గీకి అంటే మీ పార్టీని సైతం మీరు మోసం చేసుకుంటున్నారు. ప్రజలను మోసం చేసి ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చినారు. మహానాడు దిగ్విజయంగా జరిగింది అనిపించుకునే దానికోసం మీ పార్టీని మీరు మోసం చేస్తున్నారు. చిట్ట చివరకు మీ ఆత్మ పరిశీలనలో మీ ఆత్మను కూడా మీరు మోసం చేస్తారు. అయినా మా ఎది కాకపోతే ఆత్మ ఉండేవాడు ఆత్మకు మోసం చేస్తాడు తప్ప ఆత్మ లేని తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా మీరు మోసం చేసుకుంటారు? మీకు ఆత్మీయే లేని మీకు ఆత్మీయ లేని అనాథలు మీరు. ఇది మహానాడు ఆద్యాంతము జరిగినది. ఇంకా దీంట్లో మళ్ళా ఇంకొకటి, ఇది నాకైతే పెద్ద ఆశ్చర్యం, పెద్ద నవ్వొచ్చేది ప్రజలారా. కవిత చెప్పినట్టు నాకు చెల్లి, నా చెల్లికి పెళ్లి గల్లీలో జరగాలి మళ్ళీ. చెల్లెలకు ఎన్నిసార్లు చేస్తారా సోయి పెళ్లి? ఒకసారి జరగాలని కోరుకోవాలి. ఎవరైనా 3 సార్లు చేస్తారా మీ దుండగల? అట్లా ప్రతి మహానాడులోనూ ఇప్పటికి 16 సంవత్సరాలైందో 14 సంవత్సరాలైంది 20 ఏళ్ళైందో వాళ్ళు పెట్టింది. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ కు భారతరత్న ఇయ్యాలా అంటారు. ఇది ఎన్టీఆర్ కు భారతరత్న ఇయ్యాలా తీర్మానం చేస్తారు, పంపించారు. ఎన్టీఆర్ భారతరత్న రాదు, తీర్మానం చేస్తారు భారత్. ఏమది? ఇప్పుడు మీరే కదబ్బా సెంట్రల్ లో మీ ప్రభుత్వం మీ దయా దాక్షిణ్యాల మీదనే నరేంద్ర మోడీ ప్రభుత్వం నిలబడింది. ఎన్టీఆర్ కు భారతరత్న ఇయ్యాలనుకుంటే పెద్ద పనేం కాదు, సులభంగా ఇస్తారు. మొన్న కూడా జరిగించారు 2 రాష్ట్రాలలో, సులభంగా ఇస్తారు. మరి ఎందుకు రాదు? కారణం ఎందుకు రాదంటే మీరు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే కోరిక చంద్రబాబు నాయుడుకు మనస్ఫూర్తిగా లేదు. ఎందుకు లేదంటే ఎన్టీ రామారావు అంటే ఆయనకు సరిపోదు. ఎన్టీ రామారావు అంటే అసూయ ఆయన. ఎన్టీ రామారావు పేరు మీద ఆరోగ్యశ్రీ పేరు ఉంటేనే ఆ పేరు మార్చేయాలని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ ఈయన చంద్రబాబు నాయుడు రహస్యంగా మాట్లాడుకునే మాటలు పొరపాటున మైక్ కట్టు కాకుంటే అవి బయటకు వచ్చి రిలీజ్ అయ్యి మనందరం విన్నాం. నిన్న కూడా నేను విన్నా. వాని పేరు తీసేస్తానా అంటాడు చంద్రబాబు నాయుడు. దేని పేరు? ఎన్టీఆర్ పేరు. వాని పేరు పిల్లనిచ్చిన మామను పట్టుకొని ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ ఏబిఎన్ రాధాకృష్ణ అంటే ఈయనంటాడు వాని పేరు తీసేస్తానా, వాని కథ అయిపోయింది అంటాడు. ఇట్లాంటి మనిషి అంటే రాజకీయాలలో ఏమనిపిస్తుంది చంద్రబాబు నాయుడు చూసిన తర్వాత అంటే ఎవరికైనా రాజకీయాలంటే ఇట్లే ఉంటాయి. మనిషిని చంపి దండ వేసి దండం పెడతారు రాజకీయాలలో. మనిషిని చంపేది మీరే, దండ వేసేది మీరే, దండం పెట్టి 4 మంచి పొగడ్త మాటలు మాట్లాడేది మీరే. రాజకీయాలు ఇంత సంకుచితంగా ఉంటాయి, ఇంత కుట్రపూరితంగా ఉంటాయి అనే దానికి పెద్ద బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడే. ఇక రెండోది ఎందుకు ఇప్పియడు అంటే రెండోది ఏం తెలుసునా? నిజమైంది. భారతరత్న భారత ప్రభుత్వం ఇస్తే అవార్డు ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఇచ్చినారు. ఎవరు తీసుకోవాలి? అది భార్య తీసుకోవాలా. భార్య ఎవరు? లక్ష్మీభారతి భారతరత్న అవార్డు తీసుకుంటే చంద్రబాబు నాయుడు కుటుంబానికి ఉంటుందా సంతోషం? నిద్రపోతారా? 3 రోజులు నిద్రపోరు వాళ్ళు. కడుపులో ఈ నావాలు పోసుకున్నట్టు ఉంటుంది, మంట ఎత్తుకొని చావరు. అందుకు భారతరత్న అవార్డు ఇయ్యరు. అందుకే నేనేమంటాను, జనరల్ గా ఎక్కడైనా మనం ఏమంటామంటే ఇది ఎప్పటికీ నాకు తీరని కోరిక అంటారు. జనరల్ గా నేనేమంటా చంద్రబాబు నాయుడు కంటే తీరకూడదని కోరుకుంటే కోరిక. ఏం కోరిక? ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఎప్పటికీ ఇవ్వకూడదని చెప్పి నేను కోరుకుంటే తీరని కోరిక. ఎప్పుడు కోరుకుంటుంటాడు ఆయన ఏమని? ఈ భారతరత్న అవార్డు ఆయనకి ఇవ్వకూడదు. ఇది తీరని కోరిక కాదు, తీరకూడదు. ఈ కోరిక ఎప్పటికీ తీరకూడదు. ఇంతకు తప్ప మినీ మహానాడులో ఏమి జరిగిందో మరి ఆయనే ఒకసారి చెప్పాలా. మళ్ళీ ఆయన లేటెస్ట్ ఇంకో మాట చెప్తున్నాడు, మహిళలకు 33 రిజర్వేషన్ మేము అమలు పరుస్తామని చెప్పి లోకేష్ బాబు చెప్తున్నాడు. నేను చెప్తా ఉన్నా 33% మహిళలకు రాజకీయ ప్రాధాన్యతను గౌరవాన్ని కల్పించడానికి మేము ఇప్పుడు తొలి అడుగు వేస్తాం, మొదటి అడుగు వేస్తాం, బీజ వేస్తాం అని చెప్తున్నాం. అమాయక చక్రవర్తి ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన తొలినాళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినాడు. ఈ రాష్ట్రంలో మహిళలకు అనేక రకాల గొప్ప రాజకీయ ప్రాధాన్యతను ఆత్మగౌరవాన్ని పెంచడానికి తొలి అడుగు వేసినది ఆయనే, బీజం వేసినది ఆయనే, ఇత్తనం వేసింది ఆయనే. ఆ ఇత్తనం పెద్ద వటవృక్షం అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు మహిళలు గొప్పగా ఉన్నతమైన పదవులలో బాధ్యతలు స్వీకరించిన. ఎవరైనా చూసుకో, మార్కెట్ యార్డ్ చైర్మన్లు చూసుకో, మున్సిపల్ చైర్మన్లు చూసుకో, కార్పొరేషన్ చైర్మన్లు చూసుకో, దేవాలయాల చైర్మన్లు చూసుకో, కాంట్రాక్ట్ వర్కులలో చూసుకో, ఎక్కడైనా చూడు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు చూసిన తర్వాతనే
మీరు దాన్ని కాపీ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అవును, ఇది మీకు అలవాటు. మీ సొంతం అంటూ ఏ పథకాలు లేవు, అన్ని పేర్లు మార్చి పథకాలు పెట్టుకున్నారు. ఆరోగ్యశ్రీకి ఒక పేరు పెట్టుకున్నారు, జగన్ తీసుకొచ్చిన అమ్మఒడికి పేరు మార్చి ఒకటి పెట్టుకున్నారు, నాడు నేడుకు ఒకటి పెట్టుకున్నారు, అమ్మఒడికి ఒకటి పెట్టుకున్నారు, రైతు భరోసాకు పేరు మార్చి పెట్టుకున్నారు. అంటే సంక్షేమ పథకాల సృష్టికర్తలు మీరు కాదు. రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల సృష్టికర్తలు. మీరేందంటే సంక్షేమ పథకాల పేర్ల యొక్క సృష్టికర్తలు. మీరు సంక్షేమ పథకాల సృష్టికర్తలు, అబ్బా కొడుకులు. ఆ పేర్లు మారుస్తారు చూడు మీరు. అది ఇప్పుడు అమ్మఒడి పెట్టాం జగన్మోహన్ రెడ్డి, దానికి మీరేం పెట్టారు? తల్లికి వందనం. అంటే ఒక పథకాన్ని సృష్టించేది జగన్మోహన్ రెడ్డి, ఆ పథకం యొక్క పేరు మార్చి మరొక పేరు పెట్టే సృష్టికర్తలు మీరు. కాబట్టి మీ జీవితం అంతా కాపీ కొట్టే విధానమే తప్ప మరొకటి కాదు. నేను స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి మినీ మహానాడు ద్వారా చెప్పేది ఏంటంటే, మీరు ప్రజలకు ఏవైతే ఆశించిన విషయాలు మీ నుంచి ఆశిస్తున్నారో, సంక్షేమాన్ని, అభివృద్ధిని, సంపదను, ఇవి మీరు చెప్పాలి. మీరు ఆద్యాంతం చెప్పినది ఏంటంటే కదా, జగన్మోహన్ రెడ్డి నామస్మరణే మీరు చేయగలిగినారు తప్ప మరొకటి కాదు. ఇంకా మీరు చేయగలిగింది ఏంటంటే కదా, సొంత డబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. మీ గురించి మీరు పొగుడుకోవడము, ఒకడు మిమ్మల్ని పొగుడుకోవడము, లేదంటే మీరందరూ కలిసి మమ్మల్ని తిట్టడం. ఇంతకు తప్ప మీ మహనాడులో ఏమీ జరగాలి. వర్చువల్ గా జరిగిన మీ మహనాడు అట్టర్ ఫెయిల్యూర్. కారణం, సభ్యత్వ నమోదు తీసుకునేటువంటి కార్యకర్తలు కూడా మీకు లేరు, మీకు రాలే. ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గం మొదలుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కార్డులు గీకిరారే తప్ప పబ్లిక్ లేరు. పబ్లిక్ ఎక్కడైనా ఫంక్షన్ హాల్లో ఉండారంటే వాళ్ళు కూలికొచ్చిన వాళ్ళే తప్ప నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు. ప్రభుత్వంలో ఉండినప్పుడే మీరు ఫెయిల్యూర్ అయినారంటే, ఇంకా ప్రభుత్వంలో లేకపోతే మీ మహనాడు ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పు. మరొకసారి నేను తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే గన, మీ నుంచి రాష్ట్ర ప్రజలు ఆశిస్తాండేది, ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలను ఎప్పుడు అమలు చేస్తారనేది మీ నోటి నుంచి వినాలనుకుంటున్నారు. అభివృద్ధి ఏమి చేసినావో చెప్పాలని ఆశిస్తున్నారు. సంపద సృష్టించి నువ్వు పంచుతానన్నావు, ఈ 2 ఏళ్లలో ఎంత సంపద సృష్టించినావో, ఎంత మాకు పంచినావో చెప్పమని అడుగుతున్నారు. మహిళల భద్రతకు మీరు ఏమి ప్రాధాన్యత తీసుకున్నారు? ఎక్కడ చూసినా మహిళల యొక్క మానాలకు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి. ఆరోగ్యశ్రీ అటకెక్కింది. ఫీజు రీయింబర్స్మెంట్ సంకనాకిపోయింది. ఈ విషయాల గురించి మీ నోటి నుంచి వాళ్ళు సమాధానాన్ని ఆశిస్తున్నారు. అవి మాట్లాడింటే మేము సంతోషించిందేమో, ప్రజలు సంతోషించింది. అవి మాట్లాడకుండా మీరు జగన్ నామస్మరణ చేసినారు కాబట్టి మీ మహనాడు ఫెయిల్యూర్.